విజయవాడ ఉత్సవకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రెండో రోజు అమ్మవారు గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ఈ దేవి నవరాత్రులు 11 రోజులు పూర్తిగా అటు అంతరాలయ దర్శనాలన్నీ కూడా రద్దు చేశారు. 300, 100 రూపాయలు 2 ఉచిత క్యూ లైన్లు మాత్రమే ఎలో చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ పండితులు వెంకటేష్ శాస్త్రి గారు ఉన్నారు. అసలు ఈ గాయత్రి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి సౌభాగ్యాలు కలుగుతాయనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకరణ దర్శనమిస్తూ ఉన్నారు, ఏంటి ఎటువంటి సౌభాగ్యాలు కలుగుతాయి సార్? గాయత్రి స్వరూపంగా అమ్మవారిని దర్శించినందువల్ల గాయత్రి వేదమాత, సకల వేదశాస్త్రములు ఆ గాయత్రి నుండే ప్రసరించినవి కాబట్టి ఆ గాయత్రీదేవి అనుగ్రహంతో మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా తీవ్రమైనటువంటి గుణాలకు దూరంగా చాలా దయాదాక్షిణ్యాది సత్వగుణాలకు దగ్గరవుతుంది మనస్సు. కాబట్టి ఏంటంటే అమ్మవారు నిరంతరము కూడా శాంతిని ప్రసాదించి మనస్సును సక్రమమైనటువంటి మార్గంలో ఉంచి మనుష్యుణ్ణి సకల జీవకోటిని కూడా రక్షించేటువంటి తల్లి గాయత్రి. ఆమెను తేజస్వరూపంగా మహర్షులంతా ఉపాసించారు. సూర్యమండలమునందు కనిపించేటువంటి దివ్య తేజస్సు ఆ గాయత్రి. కాబట్టి ఆ గాయత్రి సగుణమూర్తిగా మరి 5 ముఖాలతో దశహస్తాలతో శిరస్సునందు చంద్రరేఖను ధరించి ప్రతి ముఖమునందు కూడా 3 నేత్రములతో కనిపిస్తుంది ఆ అమ్మవారు. అటువంటి ఆ గాయత్రీదేవి యొక్క దర్శనం వల్ల మనుష్యులకు ధర్మ అర్థ కామ్య మోక్షములనేటువంటి 4 పురుషార్థాలు కూడా లభిస్తాయి. ఐహికంగా 3, ఆమిష్మికంగా పొందవలసినటువంటి మనుష్య జన్మ సాఫల్యం కూడా అమ్మవారి అనుగ్రహంతోనే కలుగుతుంది. అందుకోసమనే అమ్మవారి యొక్క ప్రధాన స్వరూపమైనటువంటి గాయత్రి స్వరూపాన్ని ఈ రోజున మనం సందర్శించుకొని సకల శుభాలు పొందుతాం. మొత్తానికి ఈ గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పి ఆలయ పండితులు వెంకటేష్ శాస్త్రి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నవరాత్రులు ఆ 11 రోజులు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యులకే పెద్దపీట వేసేలా ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నిన్న తొలి రోజు దాదాపు 75,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు